బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులపై విద్యార్థి లోకం అగ్గి మీద కేసీఆర్ కు కాంగ్రెస్ సిట్ నోటీసులను నిరసిస్తూ నిజాం కాలేజీలో బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే నోటీసులు ఇస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు విద్యార్థి విభాగం నాయకులు. నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఈరోజు చూసుకున్నట్టయితే మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి సీట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ నిజాం కళాశాల కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే 420 హామీలు ఎక్కడ పోయినాయి, మీరు ఇచ్చే 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, ఫీజు రియంబర్స్మెంట్లు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ ఎక్కడ పోయినాయి అయ్యా రేవంత్ రెడ్డి? ఇది మేము అందరం ప్రశ్నిస్తున్నాము. కావున ఫస్ట్ అవన్నీ క్లియర్ చేసిన తర్వాత సీట్ నోటీసులు ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు కేటీఆర్ గారికి మరియు కేసీఆర్ గారికి మరియు హరీష్ రావు గారికి సిట్ నోటీసులు అని ఏదో డైవర్షన్ కోసం ఇస్తున్న నోటీసులు. మీరు ఎన్ని డైవర్షన్ చేసినా వచ్చేది మళ్ళీ ప్రభుత్వం బీఆర్ఎస్వి అని మేము ఖచ్చితంగా తెలుపుతున్నాం. అలాగే మీరు ఇచ్చే 420 హామీలు మరియు 6 గ్యారంటీలు ఏవి అమలులోకి వచ్చిన 420 లేవు, హామీలు లేవు, ఏమీ లేవు. పిల్లలకి ఇచ్చే స్కాలర్షిప్లు లేవు. ఈరోజు మా హక్కులు మేము అడుకోవడానికి రోడ్ల మీద రావాల్సి వస్తుంది, మేము కొట్లాడాల్సి వస్తుంది, మా హక్కుల కోసం మేమే కొట్లాడాల్సి వస్తుంది. మీరు ఉండి ప్రభుత్వం ఉండి ఏం చేస్తున్నారని మేము ఈరోజు నిజాం కాలేజ్ నుంచి అడగడం జరుగుతుంది. అలాగే మీరు ఎన్ని డైవర్షన్లు చేసినా ఏం చేసినా మున్సిపాలిటీ ఇప్పుడు ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఉన్నందుకు కానీ మళ్ళీ మీరు ముందు ఎన్ని ఇస్తారు మాకు అందరికీ తెలిసిందే. అది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు ప్రజల చేతిలో ఉంది ఓటు. మీరేదో అనుకోకుండా అయిపోయింది అది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఈరోజు సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సిట్ నోటీసులు ఎందుకు ఇచ్చినవయ్యా రేవంత్ రెడ్డి? ఈరోజు సిట్ నోటీసులు నువ్వు ఈ మున్సిపల్ ఎలక్షన్లో పాలిటిక్స్ డైవర్షన్ కోసానికి మాత్రమే నువ్వు ఈరోజు ఇవ్వడం జరిగింది. మొన్ననేమో హరీష్ అన్నకి మన రామన్నకి నోటీసులు ఇచ్చుకుంటూ పోయినావు కదా. నువ్వు 100 మందికి 100 నోటీసులు ఇచ్చినా కానీ ఇంటర్వ్యూ కూడా వరకు పడదని చెప్పి చెప్తా ఉన్నాం. నువ్వు ఇస్తావన్న 420 హామీలు 6 గ్యారంటీలు ఏదైతే నువ్వు అమలు చేయలేక నువ్వు ముఖ్యమంత్రి దావోస్కి పోయి ఆడ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ రోజుకొక సీరియల్ మాదిరిగా, ఒక రోజు కార్తీక దీపం, ఒక రోజు ఇంకో సీరియల్ మాదిరిగా రోజుకొక స్కిట్, రోజుకొక డ్రామా ఆడుతూ ఈ రోజు కాలయాపన చేయడం జరుగుతుంది. సంక్రాంతి తర్వాత నువ్వు రైతు బంధు చేస్తా అన్నావు. ఇంతవరకు రైతు బంధు ఊసే లేదు. రైతు బంధు కావచ్చు, మాకు ఇస్తాన విద్యార్థులకు ఇస్తాన స్కాలర్షిప్ కావచ్చు, ఏది కూడా అన్ని తుంగలో దొక్కి ఈరోజు నువ్వు దావోస్లో పోయి సరసాలు ఆడుతూ ఎంజాయ్ చేస్తా ఉన్నావు. కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులను ఈరోజు మేము నిజాం కళాశాల బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ బీఆర్ఎస్వి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.